డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి గారి భారత స్వాతంత్ర్య సమరంలో ఒడిస్సా తెలుగు యోధులు 4వ భాగం 23/1/25 శ్రీ పూడిపెద్ది సూర్యనారాయణ 1880లో జన్మించి 1955లో మరణించారు. 75 ఏళ్ళు బతికారు. తండ్రి పూడిపెద్ది చిన్న వెంకన్న పంతులు, తల్లి భవానీ గంగా భవానీ, భార్య భద్రమ్మ, పుట్టింది బరంప. సత్యం డాక్టర్గా ప్రసిద్ధి చెందిన పూడిపెద్ది సత్యనారాయణ గారికి ఈయన అనగా స్థానిక కళ్ళికోట కాలేజీ ఎయిడ్ స్కూల్ ఉపాధ్యాయుడిగా సేవలు అందించారు. కుటుంబ పెద్దగా ఆయన ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే ప్రతిరోజు దొర అనే సంస్థానం జమీందారు పిల్లలు చదువు చెప్పటానికి పాత బరంపుర నుండి ఆ దొరకు వెళ్ళేవారు. ఆ రోజు జమీందారు వారికి ఇచ్చిన జీతం నెలకి ₹1 బస్తా బియ్యం. జాతీయోద్యమ ప్రభావం. గాంధీజీ ఆశయాలకు ప్రభావితమైన కుటుంబం వీరి. పట్నంలో నెలకొల్పిన ఆంధ్ర భాషాభివృద్ధిని సమాజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. స్వాతంత్రోద్యమం వివిధ దశల్లో పాల్గొన్న ఉదాత్త చరితులై. తర్వాత గాంధేయవాది, సేవా తత్పరుడు ఇమ్మిడి శెట్టి రామమూర్తిగా దేశభక్తి ధీశక్తి. ఈయన 1896లో పుట్టి 1979లో మరణించారు. అంటే 83 సంవత్సరాలు జీవించారు. దేశభక్తి ధీశక్తి, భాష అనురక్తుల త్రివేణి సంగమమైన రామ్మూర్తి గారు 16/7/1896లో రాజమండ్రిలో జన్మించారు. తల్లిదండ్రులు సీతారత్నం, రామకృష్ణయ్య. రామమూర్తి కళ్ళికోట కళాశాలలు FA వరకు చదువుకున్నారు. కుటుంబ వ్యాపారమై పప్పు దినుసుల కమిషన్ ఏజెంటుగా రామమూర్తి వ్యాపారం న్యాయబద్ధంగా సాగించి ప్రజల విశ్వాసాన్ని అభిమానాన్ని పొందారు. స్వాతంత్ర్య ఉద్యమం, గ్రంథాలయ ఉద్యమం. జాతీయోద్యమంలో భాగంగా సాగిన గ్రంథాలయ ఉద్యమంలో రామమూర్తి గారు చేసిన కృషి అమూల్యమై శ్రీ గాదే నారాయణ స్వామి, డాక్టర్ పోచిరాజు రాజేశ్వరరావు, శ్రీ రాజప్రోలు సూర్యనారాయణ, పూడిపెద్ది సత్యనారాయణ మొదలైన ప్రముఖులతో కలిసి ఆంధ్ర భాషాభివర్ధని సమాజం అభివృద్ధికి, అందులో భాగమైన గ్రంథాలయ ప్రకాశం హాలు నిర్మాణానికి విశేష కృషి చేశారు. కాంగ్రెస్ కార్యక్రమాలను ఆంధ్ర భాషాభివర్ధని సమాజమే వేదికగా ఉండేది. ఇమ్మిడిశెట్టి రామ్మూర్తి గారు ఆంధ్ర భాషాభివర్ధని సమాజానికి కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత భవన నిర్మాణ నిధి ఏర్పాటు చేశారు. దాతల నుండి విరాళాలు పోగు చేశారు. నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేసి దాని నుండి వచ్చిన డబ్బును దాతలు ఇచ్చిన విరాళాలు కలిపి ఆంధ్ర భాషాభివర్ధని సమాజానికి స్వంత భవనం ఏర్పరిచారు. ఈ మహాయజ్ఞంలో వైశ్యరాజు వెంకటరత్నం రాజు గారు, నాభి రామకృష్ణారావు, జమ్ముల లక్ష్మీపతి, కొంచాడ భాస్కర, బృందావన సుబుద్ధి మొదలైన వాడు పాలు పంచుకొని ప్రతి ఏటా దసరా ఉత్సవాలు, వివిధ కళా ప్రదర్శనలు సమాజంలో నిర్వహిస్తూ ప్రజలకు ఆంధ్ర సంస్కృతి సాహిత్యం పట్ల ఆదరణ కలిగించటంలో సఫలీకృతులై స్వాతంత్రోద్యమం వివిధ ఘట్టాలలో రామ్మూర్తి గారు పాల్గొన్నారు. బరంపురం ఉత్కళ ఆశ్రమం వీధిలో ఉన్న దిగుమర్తి వారి తోటలు కొన్ని వారాల పాటు కాంగ్రెస్ సేవాదళం, ఆజాద్ హింద్ ఫౌజ్ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో శ్రీమతి ఆదుర్తి లక్ష్మీబాయి, శ్రీ ఎల్లాయి సన్నయ్య పంతులు, శ్రీమతి ఎల్లాయి సూరమ్మ, శ్రీ పోకల సత్యనారాయణ,
వరాహగిరి జోగయ్య పంతులు మొదలైన వారితో కలిసి పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో ఇమిడిశెట్టి రామ్మూర్తి గారు నౌపడా వెళ్లిన బృందంలో ఉన్నారు. ఈ చారిత్రాత్మక నౌపడా యాత్రలు 1932 ఫిబ్రవరి 5వ తేదీన రామ్మూర్తి గారిని అరెస్ట్ చేసి ముందు బరంపురం జైలుకు తరలించారు. తర్వాత కడలూరు జైలుకి పంపారు. 6 నెలల జైలు శిక్ష అనుభవించి రామ్మూర్తి గారు విడుదలయ్యారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో అరెస్ట్ అయి జైలు జీవితం గడిపారు ఆయన. స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం బరంపురం పట్టణ కాంగ్రెస్ సంస్థను జన్నెల కృష్ణమూర్తి ప్రభృతులతో కలిపి నిర్వహించారు. సహకార ఉద్యమం బరంపురంలో కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టరుగా 3 దశాబ్దాల పాటు సేవలు చేశారు. సహకార పద్ధతిలో పవర్ లూమ్ స్థాపించి చేనేత పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడి చేనేత కార్మికులకు జీవన ఉపాధి కల్పించారు. ఇతర సేవలు రాయలసీమలో భీకర క్షామం ఏర్పడ్డప్పుడు అఖిల పక్ష కమిటీకి కోశాధికారిగా ఉండి సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. బరంపురం పురపాలక సంఘ అధ్యక్షులుగా ఉత్తమ సేవలందించారు. ఆగ్నేయ రైల్వే బోర్డు సభ్యులుగా, బరంపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శిగా 1967, గంజాం జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ 1967 నుంచి 83 అధ్యక్షులుగా ఉన్నారు. ఆంధ్ర భాషాభివర్ధిని సమాజంలో అన్నదాన కార్యక్రమం జరిపేవారు. మహానుభావులు ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని రామ్మూర్తి గారు ఎన్నో ఏళ్ళు జయప్రదంగా నాన్ స్టాప్గా నిర్వహించారు. గంజాం జిల్లాలో కాంగ్రెస్ సంస్థ జాతీయ ఉద్యమానికి ఇమ్మడిశెట్టి రామ్మూర్తి గారు వెన్నుదన్నుగా నిలిచారని మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ హరే కృష్ణ మెహతాబ్ ప్రశంసించారు. ఈ మహనీయుడు బరంపురంలో 24/12/1979 కన్ను మూశారు. తర్వాత తామ్రపత్ర గ్రహీత శ్రీ జమ్ముల శ్రీరంగం గారు తండ్రి గారు జమ్ముల లోకనాథం, వృత్తి బంగారు వ్యాపారం. వీరికి యుక్త వయస్సు వచ్చేసరికే బరంపురంలో జాతీయోద్యమం జరుగుతూ ఉండే. ప్రాచీన గ్రంథాలయం ఆంధ్ర భాషాభివర్ధిని సమాజానికి ఎంతోమంది దేశ నాయకులు వచ్చేవారు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, రంగా గారు, సురేంద్రనాథ్ బెనర్జీ, నెహ్రూ, గాంధీ వంటి వాళ్ళు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చి దేశభక్తిని ప్రబోధించారు. అలాంటి వారి ప్రభావం శ్రీరంగం గారి మీద పడి 1930లో వీరు చారిత్రాత్మక నౌపడా ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించింది పండిత ఉన్నవ రామలింగం పంతులుగా. బరంపురం, పర్లాకిమిడి, గోపాలపురం తదితర ప్రాంతాలకు చెందిన ఉద్యమ నాయకులందరినీ నౌపడాలో అరెస్టు చేశారు. ఆ బృందంలో వీరు కూడా ఉన్నారు. ఈ శ్రీరంగం గారిని మొదట టెక్కలి, శ్రీకాకుళం జిల్లాకు జైలుకు తరలించారు. తర్వాత సెంట్రల్ జైలు బళ్ళారికి మార్చారు. 2 నెలల తర్వాత జైలు నుండి విడుదలయ్యాక కూడా మళ్ళా జాతీయోద్యమంలో అనేక దశలలో పాల్గొన్నారు. కఠినమైన శిక్షలకు ఏనాడు భయపడలేదు ఆయన. ఖాదీ అమ్మకం, పేదలకు అన్నదానం, సంఘ సేవ చివరి వరకు చేస్తూ వచ్చి బరంపురం కన్యకా పరమేశ్వరి దేవాలయం ట్రస్టీగా మంచి పేరు సంపాదించారు. ఈ దేశభక్తుని భారత ప్రభుత్వం తామ్రపత్రంతో సత్కరించింది. తామ్రపత్ర గ్రహీత ఇంకొక శ్రీ జన్నెల కృష్ణమూర్తి 1907లో పుట్టారు.
1974లో చనిపోయాడు. 67 బతికారు. స్వాతంత్ర సమరయోధుడు, తామ్రపత్ర గ్రహీత. తల్లిదండ్రులు కావమ్మ, కాంతయ్య, భార్య శాంతమ్మ. మెట్రిక్ వరకు బరంపురంలో చదివారు. గాంధీజీ ఆదర్శాలు చిన్ననాడే ప్రభావితం చేశాయి. 9 ఏళ్ల నుంచే శాకాహారం తీసుకునేవాళ్ళు. 13వ ఏటి నుంచే జాతీయోద్యమంలో పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు విశ్వనాథ దాస్, ఎల్లాయి సన్నయ్య పంతులు, వివి గిరి, ఇమ్మిడిశెట్టి రామ్మూర్తి ప్రభృతులతో కలిసి పనిచేశారు. అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు దేశంలో ఏ ప్రాంతంలో జరుగుతున్నా వెళ్ళేవారు. అలాగే బళ్ళారి, కలకత్తా, లాహోర్ సభలకు కూడా హాజరయ్యారు. 1932లో జరిగిన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పండిత ఉన్నవ రామలింగం పంతులు, నాభిరామకృష్ణారావు, ఇమిడిశెట్టి రామ్మూర్తి తదితరులతో కలిసి పోరాట పటిమ చూపించారు. బరంపురం ఆంధ్రదేశంలో కలపాలని సాగిన ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించారు. 1956 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో బరంపురం నుండి 2 సభ్యులకు ప్రాతినిధ్యం ఉండేది. అలాగే వీరు 1956 వరకు సభ్యులుగా ఉండి కమిటీ విధాన నిర్ణయాలలో ఓటు వేసి తన అభిప్రాయాన్ని ప్రకటించేవారు. 1947 స్వాతంత్ర్యానంతరం కొన్నేళ్లు పట్టణ కాంగ్రెస్ సంస్థ నిర్వహణలో ఇమ్మిడిశెట్టి రామ్మూర్తికి చేదోడు వాదోడుగా ఉండేవారు. వీరితో మానూరి వెంకటరమణారావు కూడా చేయి కలిపేవారు. వైశ్యరాజు నారాయణ మూర్తిరాజు, డాక్టర్ పూడిపెద్ది సత్యనారాయణ, పూడిపెద్ది సాంబశివరావు, గోపాలరావు మొదలైన వారితో సాన్నిహిత్యం బాగా ఉండేది. స్థానిక ఆంధ్ర భాషాభివర్ధిని, సమాజ అభివృద్ధి మరువాడ సీతారామస్వామి, డాక్టర్ గరిమెళ్ల కృష్ణమూర్తి మొదలైన వారితో కలిసి పనిచేశారు. స్వేచ్ఛా భారతమే జీవిత ఆశయంగా తన భార్య బిడ్డలని సుఖాలను వదులుకొని నిస్వార్థంగా ఉద్యమంలో పాల్గొని ఈ మహనీయుడి భారత ప్రభుత్వం తామ్రపత్రంతో సత్కరించి స్వాతంత్ర్య అనంతరం రాజకీయాల్లో ప్రబలిన అవినీతి, బంధుప్రీతి కృష్ణమూర్తి గారికి మనస్తాపం కలిగించి నెమ్మదిగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైపోయారు. 1974 ఫిబ్రవరిలో వీరు కన్ను మూశాక సర్దార్ గౌతు లచ్చన్న, ఇమిడిశెట్టి రామ్మూర్తి మొదలైన కాంగ్రెస్ నాయకులు ఆయన భౌతికాయంపై కాంగ్రెస్ జెండా కప్పి నివాళులు అర్పించారు. వైశ్యరాజు కాశీ విశ్వనాథరాజు (1895) పుట్టి 1963లో ఆయన మరణించారు. 68 ఏళ్ళు బతికారు. తండ్రి చంద్రయ్యరాజు, భార్య శాంతమ్మ బరంపురంలో జన్మించారు. కళ్ళికోట కళాశాల బరంపురంలో ఇంటర్మీడియట్ చదివారు. పట్టుబట్టల వ్యాపారం, వడ్డీ వ్యాపారం రెండూ చేశారు. చిన్న వయస్సులోనే గాంధీ పిలుపు అందుకొని జాతీయోద్యమంలో చురుకుగా పాలు పంచుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో బరంపురంలో అనేక కార్యక్రమాలు జరిపారు. ఆ కార్యక్రమాల్లో ఈయన కృషి చాలా. 1936లో ఒడిశా రాష్ట్రం ఏర్పాటయ్యాక పర్లాగ్వేజ్ మహారాజు స్థాపించిన జాతీయ దళ్ పార్టీ నుంచి విధానసభకు ఎన్నికై ప్రతిపక్ష ఎమ్మెల్యేగా 1937 నుండి 45 వరకు పనిచేశారు. బరంపురం నుంచి ఎన్నికైన మొదటి ఎమ్మెల్యే ఆయనే. అది చరిత్రలో నిలిచిపోయిన రికార్డు. ఒరిస్సా రాష్ట్ర అవతరణ ముందు లండన్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
అత్యధికంగా 170% తెలుగు ప్రజలు నివసించే గంజాం అవిభక్త కోరాపుట్ జిల్లాల ఒరిస్సా రాష్ట్రంలో కలపద్దని చెప్పడానికి కొందరు తెలుగు ప్రముఖులు లండన్ వెళ్ళారు. వారు వెళ్లే ముందు తమ వాదానికి మద్దతుగా సంతకాల ఉద్యమం చేపట్టారు. కాశీ విశ్వనాథరాజు ఈ వాదానికి మద్దతు తెలుపుతూ సంతకం చేశారు. స్థానిక సిటీ హైస్కూల్ ప్రారంభ దశ నిర్మాణంలో ఆర్థిక సాయం అందించిన ప్రధాన దాత. బరంపురం జౌరా వీధిలో రాధాకృష్ణ రుక్మిణి దేవాలయం కూడా ఆయన నిర్మించారు. 1963 జూన్లో చనిపోయారు. వైశ్యరాజు నారాయణమూర్తిరాజు 1919లో జన్మించి 1979లో చనిపోయారు. 60 ఏళ్ళు జీవించారు. తండ్రి కాశీ విశ్వనాథన్ రాజు, ఇందాక చెప్పిన ఆయన. తల్లి శాంతమ్మ, భార్య నారాయణమ్మ బరంపురంలో జన్మించి పట్టుబట్టల వ్యాపారం, బంగారు వ్యాపారం, చిట్ ఫండ్ వ్యాపారం, వీటితో పాటు ఐరన్ షాపులో కూడా భాగస్వామి. బాల్యం నుండి జాతీయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం 1942లో అందరి దృష్టి ఆకర్షించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా సేవలందించారు. 1942-43లో బర్మా నుంచి కాందిశీకుల ప్రవాహంగా వస్తూ ఉండేవారు. హౌరా నుంచి వచ్చే రైలు కిక్కిరిసి ఉండే. వారు బరంపురం స్టేషన్లో దిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి స్టేషన్లో భోజనాలు ఏర్పాటు చేసి వారి గ్రామాలకు పంపే ఏర్పాటు చేసేవారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం 1964లో భువనేశ్వర్లో జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల బృందం రైల్లో అక్కడికి వెళుతున్న బరంపురం రైల్వే స్టేషన్లో సుమారు 1000 మందికి భోజనాలు ఏర్పాటు చేసి ఆతిథ్యం ఇచ్చిన మహాదాత. ఆ రోజు స్టేషన్ దగ్గర కామరాజ నాడార్ తమిళంలో ప్రసంగించారు. 1956 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో బరంపురం నుంచి 2 సభ్యులకు ప్రాతినిధ్యం ఉండేది. అందులో వీరు జన్నెల కృష్ణమూర్తి గారు సభ్యులుగా ఉండేవారు. కాంగ్రెస్ నాయకులు ఆచార్య రంగ, గౌతు లచ్చన్న గారులతో ఈయనకి సాన్నిహిత్యం ఉండేది. కమిటీ విధాన నిర్ణయాలు తీసుకునే సమయంలో వీరికి ఓటు హక్కు కూడా ఉండేది. 1962 చైనా యుద్ధ కాలంలో యుద్ధ నిధికి డాక్టర్ కేఎస్ఎస్ రావు కోకా డాక్టర్ గారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సంస్థ పక్షాన బంగారం, డబ్బు ఇంటింటికి తిరిగి సేకరించడంలో చురుకైన పాత్ర పోషించారు. ధైర్య సాహస 1949 డిసెంబర్ 30న భోగరాజు పట్టాభి సీతారామయ్య బరంపురం వచ్చారు. కొందరు ఆయన రాకకు నిరసన ప్రకటించారు. దుండగులు కొందరు రాళ్లు విసరడం కూడా చేశారు. ఆ సమయంలో నారాయణమూర్తిరాజు ఆయన చుట్టూ రక్షణ వలయాన్ని కల్పించి ధైర్య సాహసాలు ప్రదర్శించి తెలుగు భాషాభిమానం, స్థానిక ఆంధ్ర విజ్ఞాన మిత్ర మండలి కార్యదర్శిగా సేవలందించారు. విజ్ఞాన మిత్ర మండలి గ్రంథాలయాన్ని అనేక పుస్తకాలు అందచేశారు. బరంపురం ప్రాంతం ఆంధ్రదేశంలోనే ఉండాలని చివరి వరకు శ్రమించిన ఈ దేశభక్తుడు 1979 జూన్లో కనుమూశారు. శ్రీమతి పూడిపెద్ది వెంకటరమణమ్మ 1927లో జన్మించారు. ఆమె
92 జీవించారు. పూడిపెద్ది బుచ్చి కామేశ్వరరావు గారు తండ్రి, బంగారమ్మ తల్లి. జననం సుమారుగా కరెక్ట్ డేట్ తెలియదు, 1927 బరంపర్. భర్త ఎల్లాప్రగడ హనుమంతరావు. రమణమ్మ బాల్యం నుంచి స్వాతంత్ర ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. ఇంట్లో స్కూల్కి వెళతాన్ని బయలుదేరి ఆమె దేశభక్తులైన సన్నయ్య పంతులు గారింటికి వచ్చేవారు. వారి కుటుంబం సభ్యులతో కలిసి రాట్నం వడికేవారు. ఎల్లాయి సన్నయ్య పంతులు సూరమ్మ గార్లతో కలిసి మువ్వన్నెల జెండా చేతిలో పట్టుకొని మంగళవారం పేట, చంద్రమా వీధి, పెద్ద బజారు, జంగాలపల్లి వీధి మొదలైన వీధుల్లో దేశభక్తి గీతాలు పాడుతూ నినాదాలు చేస్తూ తిరిగేవారు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గుర్తున్నంత వరకు తన అనుభవాల శరవాణి ద్వారా పంచుకున్న జాతీయ ఉద్యమ కైతంలో కొన్ని పంక్తులు పాడి వినిపించారు. ఎత్తండిరా జెండా, ముచ్చటైన 3 రంగుల జెండా మనది, స్వాతంత్రం మన జన్మ హక్కు, గాంధీ చెప్పిన మాట వినండి, ఖద్దరు తప్పక కట్టండి. సన్నయ్య పంతులు గారి హరిజన సేవ గురించి, వారి మల్ల యుద్ధ ప్రావీణ్యాన్ని గురించి, ఇంద్రజాల విద్య గురించి ఆమె ఈ రచయిత్రికి అంటే తొర్లపాటి రాజేశ్వరి గారికి తెలియజేశారు. అలాగే సన్నయ్య పంతులు, సూరమ్మ గారు అనేకసార్లు జైలు పాలవ్వడం రమణమ్మ గారు ప్రత్యక్షంగా చూశారు. క్విట్ ఇండియా ఉద్యమంలో రమణమ్మ పాల్గొన్నారు. చివరగా సన్నయ్య గారి మీద కుట్ర కేసు బనాయించి తీసుకెడుతున్న చిన్న బజారు వీధిలో ఆయన లారీ కట్టి తీసుకువెళ్ళిన దృశ్యం తనకింకా గుర్తుందని ఆమె చెప్పారు. సన్నయ్య పంతులు, సూరమ్మ గార్ల ఉద్యమ జీవితం, ఆదర్శ భావాలు రమణమ్మలో దేశాభిమానాన్ని కలిగించి ఉత్తేజాన్ని నింపాయి, పోరాటంలో పాల్గొనేటట్లు చేసింది. శ్రీ గాది లక్ష్మీ నరసమ్మ 1915లో జన్మించారామె. 1992లో మరణించారు. డెబ్భై 75 తల్లిదండ్రులు బచ్చు చిన్న నరసింహస్వామి, శ్రీమతి చూడి కుడుత్తమ్మ అంటే గోదాదేవి. భర్త హైకోర్టు న్యాయవాది గాదే రంగారావు. బాల్యం, విద్యాభ్యాసం బరంపురంలో 5, 6 తరగతుల వరకు చదివారు. తర్వాత పినతండ్రి బత్సు జగన్నాథ దాస్ గారింట్లో మద్రాసులో కొన్నేళ్లున్నారు. జగన్నాథ దాస్ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి. లక్ష్మీ నరసింహ హై స్కూల్లో చదువు, కళాశాల చదువు అక్కడే సాగింది. తమిళం, హిందీ, ఆంగ్లం బాగా నేర్చారు. గాంధీ ప్రభావం. మద్రాసు, బరంపురం నగరాల్లో ఆమె జాతీయోద్యమంలో పాల్గొన్నారు. స్త్రీ విద్య, ఖద్దరు ప్రచార ఉద్యమాలలో ఆమె అత్యంత ఆసక్తితో పాల్గొన్నారు. ఎప్పుడూ ఖద్దరు చీరలే ధరించేవారు. ఆంధ్ర మహిళా సమాజం బరంపురానికి అధ్యక్షురాలిగా, కార్యదర్శిగా సేవలందించారు. ఆమె ఆధ్వర్యంలో మహిళా సమాజం స్వర్ణోత్సవాలు, వజ్రోత్సవాలు వైభవంగా జరిగి 1992 ఫిబ్రవరి 2వ తేదీ భువనేశ్వర్లో లక్ష్మీ నరసమ్మ గారు చనిపోయారు. గాదే బలరామదాస్ 1899లో పుట్టి 1943లో చనిపోయారు. 44 ఏళ్లే జీవించారు. తండ్రి ఆనరబుల్ గాదే రాఘవరావు పంతులు, తల్లి చూడి కుడుత్తమ్మ. బరంపర్రలో విద్య తరువాత బిఎల్ చదవడానికి మద్రాసు వెళ్ళారు. అక్కడ మహాత్మా గాంధీ పిలుపుతో బిఎల్ చదువుకు స్వస్తి చెప్పి కాంగ్రెస్ వాది అయి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. బరంపురం ఆయన కార్యస్థానం. ప్రజలలో చైతన్యం కలగడానికి, పత్రికా ప్రచురణ
అవసరమని స్వతంత్రంగా ఒక ముద్రణాలయం కూడా ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసుకున్నారు. భారతి పేరుతో ఒక నిత్య దైనిక దినపత్రిక డైలీ ఆయన నడిపారు. బరంపురం మున్సిపాలిటీ చైర్మన్గా 1933-34 ఒక ఏడాది పాటు సేవలందించి శ్రీ పోతాప్రగడ సింహాచలం పంతులు పోతాప్రగడ బరంపురంలో సుప్రసిద్ధ కుటుంబంలో జన్మించారు పంతులు గారు. సింహాచలం పంతులు చిన్నప్పటి నుండి చిత్రకళ మీద ఆకర్షణ ఎక్కువ. చెన్నపురి ఫైన్ ఆర్ట్స్ కాలేజీ నుండి చిత్రకళలో డిగ్రీ పొందారు. వీరి చిత్రాలు రవివర్మ చిత్రాలతో సరిపోలుతాయని చిత్రకళాకారులు చాలామంది మెచ్చుకున్నారు. ఆనాడు బరంపురంలో అనేక మంది ప్రముఖుల చిత్రాలను ఈయన గీశారు. అవి అనేక ఆఫీసుల్లో కొలువు తీరి ఉన్నాయి. 1920లో స్వాతంత్ర ఉద్యమంలో ప్రవేశించి తర్వాత ఉద్యమంలో పాల్గొన్న దేశభక్తులై సంఘ సంస్కర్త కూడా 1938లో హఠాత్తుగా చనిపోయారు. మల్లాది కృష్ణమూర్తి పంతులు గారు శ్రీ మల్లాది కృష్ణమూర్తి పంతులుగా 1994లో బిఏ, 1998 సంవత్సరంలో బిఎల్ పరీక్షలో అంటే లా ఉత్తీర్ణులై బరంపురంలో న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. 1916లో దివ్య జ్ఞాన సమాజం నిర్వాహకులు వసంతమ్మ గారి హోమ్ రూల్ ఉద్యమంలో పనిచేశారు. జాతీయవాదంపై ఆకర్షితులై 1920లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలకు దండనలకు గురయ్యారు. బరంపురం మున్సిపల్ కౌన్సిలర్గా 2 సార్లు, మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా ఎన్నికై విధి నిర్వహణలో మంచి పేరు పొందారు. 1933లో బరంపురంలో కన్నుమూశారు మల్లాది కృష్ణమూర్తి పంతులు గారు. అయ్యగారి సుబ్బారావు పంతులు గారు వీరు. అయ్యగారి సుబ్బారావు పంతులు గారు 1900 సంవత్సరంలో బిఏ పరీక్ష, 1902లో బిఎల్ పరీక్ష ఉత్తీర్ణులై బరంపురంలో లాయర్గా ప్రవేశించారు. ప్రభుత్వం చేత 2 సార్లు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియామకం పొందారు. సుబ్బారావు పంతులు గారికి దేశసేవ, ప్రజాసేవ చెయ్యాలనే అభిలాష ఎక్కువ. జాతీయవాదులు ఆయన. స్వాతంత్రోద్యమం వివిధ దశల్లో వీరు పాల్గొన్నారు. ఉత్కళ రాష్ట్రంలో బరంపురాన్ని చేర్చడానికి వీలు లేదని వాదించడానికి సుబ్బారావు పంతులు బరంపురం ఆంధ్రుల తరఫున లండన్కి 1933లో వెళ్ళి వాదించారు. వీరు బరంపురం మున్సిపాలిటీ కౌన్సిలర్గా, చైర్మన్గా పనిచేశారు. బరంపురం అర్బన్ బ్యాంక్ స్థాపించిన సంవత్సరం 1906 నుండి కొన్నేళ్లు డైరెక్టర్గా ఉన్నారు. ఆంధ్ర భాషాభివర్ధిని సమాజం బరంపురాన్ని అధ్యక్షులుగా వ్యవహరించారు. శ్రీమతి తెలిదేవర రంగమ్మ గారు అస్మా సుమారు 1902 ఆవిడ పుట్టేది. దేవగుప్తం వారింటి కోడ బాల వితంతు. అస్కా బరంపురానికి చెందిన 30 కిలోమీటర్లు అస్కా అనే ఊర్లో పుట్టారు. అప్పట్లో అస్కాలో తెలుగువారి సంఖ్య చాలా బాగా ఎక్కువగా ఉంది. తెల్లవారుజామనే మహాత్మా గాంధీ ఫోటో పెట్టుకొని ఒరిస్సా వాళ్ళు, తెలుగువాడు దేశభక్తి గీతాలు పాడుతూ నగర సంకీర్తన చేసేవారు. ఆంధ్ర జాతీయ మహాకవి
స్వాతంత్ర ఉద్యమ సమరయోధుడు శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ ఆస్కా తరచుగా వెళ్ళేవారు. ఆయన పెద్ద కుమార్తె శారద ఆస్కా వాస్తవ్యుడు నేరెళ్ల కామేశ్వరరావుకి ఇచ్చారు. గరిమెళ్ళ వారు ఆస్కా వచ్చారంటే తెల్లవారుజామునే మా కొద్దీ తెల్ల దొరతనం పాట పాడుతూ నగర సంకీర్తనలో ఆయనే ముందుండేవారు. అది రంగమ్మ గారికి గొప్ప ప్రేరణ అనిపించేది. రంగమ్మ చుట్టుపక్కల పిల్లలను చేరదీసి దేశభక్తి గీతాలు కీర్తనలు నేర్పించేవి. వారిని తనతో పాటు నగర సంకీర్తనకు తీసుకువెళ్ళేవారు. గరిమెళ్ళ వారితో పాటు ఎర్రగుంట్ల ఆనంద స్వరూప్ గారి తండ్రి గారు, ఎర్రగుంట్ల సూర్యనారాయణమూర్తి, నేరెళ్ల కామేశ్వరరావు తదితరులుండేవి. జిల్లా బోర్డు మిడిల్ స్కూల్లో ఆడపిల్లలు తెలుగువారు చదువుతూ ఉండేవారు. స్కూల్ ప్రధానోపాధ్యాయురాలిగా నాగవరపు ప్రసాదమ్మ గారు ఉండేవారు. ఆమె కూడా బాల వితంతువు రంగమ్మ గారి చొరవతో ప్రసాదమ్మ గారు స్కూల్లో ఆడపిల్లలు కోలాటం, భజన పాటలు, దేశభక్తి గీతాలు నేర్పడం ప్రవేశపెట్టింది. అలాగే అస్కాలు తెలుగు బాలికలలో స్వతంత్ర భావన స్ఫూర్తి నింపిన మహనీయురాలు రంగమ్మ గారు. గాంధీజీ మరణ వార్త విన్న రంగమ్మ గారు వెంటనే ఋషికుల్యా నదిలోకి వెళ్ళి స్నానం చేసి రఘుపతి రాఘవ రాజారాం కీర్తన తన దళం పిల్లలతో పాడు అస్కా వీధుల్లో తిరిగారు. బహుశా ఇలా చేసిన వాళ్ళు ఎవరు మనకు చరిత్రలో కనపడాల, నాకు తెలుసు. ఆ రోజులు స్త్రీ విద్యా స్వాతంత్ర సముపార్జన కోసం కృషి చేసిన రంగమ్మగా 1971-72 కాలం కరెక్ట్గా తెలియదుట, ఎక్కడో ఆ మధ్యకాలంలో చనిపోయారు. ఆవిడ పుట్టింది తెలీదు కరెక్ట్గా డేట్, ఆవిడ ఫోటో కూడా లేదు. శ్రీ బూరాడ ఈశ్వర శర్మ తల్లిదండ్రులు బూరాడ నీలాచలం, బూరాడ సీతమ్మ. జన్మస్థలం పాత టెక్కల్, శ్రీకాకుళం జిల్లా. విద్య ఇంటర్, సిటీ ట్రైనింగ్. బరంపురం దగ్గర గల సముద్ర తీర గ్రామం గోపాలపురంలోని రోమన్ క్యాథలిక్ మిడిల్ స్కూల్ ఉపాధ్యాయుడిగా, ఆ తర్వాత ప్రధానోపాధ్యాయుడిగా ఆయన పనిచేశారు. జాతీయోద్యమం వివిధ దశలలో ఆయన పాల్గొన్నారు. గోపాలపురంలో 1996లో చనిపోయారు. కొత్తకోట బాలకృష్ణ పాత్రు బల్లిపదరు అనే చోట పుట్టారు. వీరి స్వస్థలం బలంపురం నుంచి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న అస్కా అనే గ్రామానికి, ఇందాక చెప్పుకున్న దానికి దగ్గరలో ఉన్న బల్లిపదరు. శ్రీ బాలకృష్ణ పాత్రు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. వివరాలు పెద్దగా లేవు. చుట్టుప్రక్కల గ్రామ ప్రజలను ప్రభావితం చేసిన నాయకుడు అంతవరకే తెలిసేది. అసమాన త్యాగధనుడు శ్రీ పోకల సత్యనారాయణ. (1902) జన్మించారు. 1970లో చనిపోయారు. 68 ఏళ్ళు జీవించారు. కార్యస్థానం పర్లాకిమిడి, బరంపురం. గాంధీజీ పిలుపు అందుకొని స్వాతంత్రోద్యమంలో ప్రవేశించారు. పర్లాకిమిడిలో వారి ఇంట్లో ప్రతిరోజు రత్నం వడికేవారు. సతీమణి తారమ్మ సమధిక ఉత్సాహంతో కలిసి పనిచేసేవారు. ప్రతిరోజు ఇంట్లో జాతీయ జెండా ఎగరాల్సిందే. ప్రముఖ నాయకులు వివి గిరి, శ్రీ గౌతలచ్చన్న, ఎన్జి రంగ, శ్రీ విశ్వనాథ దాస్ ప్రభృతులతో కలిసి పనిచేశారు. ఆయన జాతీయ ఉద్యమ కాలంలో 7 సార్లు అరెస్ట్ అయి మొత్తంగా 14 సంవత్సరాలు జైల్లో గడిపారు. అసలైన సిసలైన గాంధేయవాది. జైలు జీవితం నుంచి విడుదలైన ప్రతిసారి
ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం, అందుకు ప్రభుత్వం ఆయన్ని జరిమానా చెల్లించమని ఆదేశించడం, జరిమానా చెల్లించడానికి సొమ్ము లేకపోతే ఇల్లు జప్తు చేసింది. ఒకమారు పోలీసు అధికారి ఆయనను గంటసేపు కొట్టి ఆయనే కింద పడిపోయారు. అప్పుడు నారాయణరావు అతడికి నీళ్ళు ఇచ్చి సేద తీర్చారు. కొట్టిన పోలీస్ ఆఫీసర్ భారతదేశంలో వివిధ ప్రదేశాలు ఉద్యమాలు పాల్గొన్న చరిత్ర సత్యనారాయణ గారి. సత్యనారాయణ దండి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఒకసారి బళ్ళారి వెళ్ళి సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ మహాసభలలో పాల్గొనడానికి కాలి నడకన లాహోరు వెళ్ళారు. 1927 గాంధీజీ పర్లాకిమెడి రాజుగారి వీధిలో వీళ్ళ ఇంటికి వచ్చి ఖద్దరు దుకాణం ఇక్కడ ప్రారంభించారు. సత్యనారాయణ గారిని పర్లాకిమెడిలో చిన్న గాంధీ అని పిలిచేవారు. దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన ఆ మహనీయుడు దంపతులు వాడు. సత్యనారాయణ గారు 1970లో చనిపోయారు. తామ్రపత్ర గ్రహీత శ్రీమతి పోకల తారమ్మ గారు. 1900లో జననం. బరంపురంలో జోస్యుల చల సిద్ధాంతి. 1978లో 78 ఏళ్లప్పుడు చనిపోయారు. తల్లి సుందరమ్మ, భర్త పోకల సత్యనారాయణ. భర్తతో రాట్నం వడకటం, ఇంట్లో జాతీయ జెండా ఎగరేయడం, సత్యాగ్రహులను కలుసుకోవడం నిత్యకృత్య కార్యక్రమం. జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. పర్లాకిమిడి చుట్టుపక్కల గ్రామాలలో మహిళా సంఘాలు నెలకొల్పి మహిళలు స్వాతంత్ర భావన మేల్కొల్పారు. పోలీసుల హెచ్చరికలకు, లాఠీ దెబ్బలకు బెదర్ల. వివి గిరి, గౌతు లచ్చన్న, ఆచార్య ఎన్జీ రంగా మొదలైన వారితో ఉద్యమంలో పాల్గొన్నారు. సత్యనారాయణ తారమ్మ దంపతులిద్దరు ఆంధ్ర లీగ్స్ అసోసియేషన్ సభ్యులు. ఒక పగ్గ ఉద్యమంలో పాల్గొంటూనే ఉద్యమకారులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసేవారు. తారమ్మ గారి సమయస్ఫూర్తిదాయక. ఉద్యమంలో వివిధ దశలలో అరెస్టు కాబట్టి జైలు జీవితం అనుభవించారు. మొదట తారమ్మ గారి రాజమండ్రి జైల్లో ఉంచారు. తర్వాత కేరళ కననూర్ జైళ్లలో 3 ఏళ్లు సి క్లాస్ ఖైదీగా అష్టకష్టాలు అనుభవించి ఒకే హాల్లో 60-70 మందితో కలిసి ఉండాల్సి వచ్చేది. ఆహారం సరిగ్గా ఉండేది కాదు. స్నానానికి ఒప్పుకునేవాళ్ళు కాదు. తలకి నూనె కూడా ఉండేది కాదు. ఆమె మానసికంగా కుంగిపోయారు. ఈ సమాచారం భర్తకు తెలియల. అనారోగ్యంతో దయనీయమైన స్థితిలో ఉన్న ఆమెను జైలు అధికారులు జైలు నుంచి విడుదల చేసి బయట చెట్టు కింద వదిలేశారు. కాశీనాథు నాగేశ్వరరావు పంతులు గారు గుర్తుపట్టి పర్లాకిమిడి తీసుకెళ్లి పంపించారు. తామ్రపత్ర సత్తా. స్వాతంత్ర దరదతోత్సవ వేడుకలలో 1972 ఆగస్టు 15వ తేదీన పోకల తారమ్మ ఢిల్లీలో ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ తామ్రపత్రంతో సత్కరించి స్వాతంత్ర సమరయోధుల పింఛన్ నెలకు 300 రూపాయలు ఆమెకు మంజూరు చేసి తారమ్మ 1978 సెప్టెంబర్ 25 పర్లాకిమిడిలో ఆమె కనుమూశారు. తామ్రపత్రం ఎలా ఉంటుందో ఇదిగో గుర్తు. తామ్రపత్రం అంటే రాగి రేకు మీద లిఖించబడిందన్నట్టు. అలాగే కారుమూరి కామేశ్వరరావు గారు, ఆయన పర్లాకిమిడి 1901లో పుట్టి 1976లో చనిపోయారు. 75 ఏళ్ళు జీవించారు. శ్రీ కారుమూరి కామేశ్వరరావు 1901లో జన్మించారు. అతి పెద్ద వ్యాపారవేత్త, భూస్వామి.
జమీందారులతో సరితూగే సిరి సంపదలు అన్నింటికీ తృణప్రాయంగా విసర్జించి స్వాతంత్ర ఉద్యమంలోకి దిగారు. 1926-27లో గాంధీజీ పర్లాకి మెలి వచ్చినప్పుడు వీళ్ళ ఇంట్లోనే బస చేసి గాంధీజీ సమక్షంలో లక్షలాది రూపాయలు విలువ చేసే వస్తువులు పట్టుబట్టలు రాజవీధిలో కుప్పగా పోసి తగలపెట్టారు. ఆ ప్రాంతాన్ని షరాబుల కుప్ప అనేవారు. ఆయనకి ఉన్న పెద్ద పెద్ద వస్త్ర వ్యాపారాలని లైసెన్సులు అన్నీ విడిచిపెట్టి విదేశీ వస్తు బహిష్కరణకు నాంది పలికారు. తనకి ఉన్న బ్రాందీ లైసెన్సును వదిలేసి బ్రాందీ సీసాలు తగలబెట్టారు. ఖద్దరు ప్రచారాన్ని గ్రామాలలో ఆయన చేసేవారు. దంపతులు ఇద్దరు ఆంధ్ర లీగ్స్ అసోసియేషన్లో సభ్యులు. కామేశ్వరరావు గారు 1976లో చనిపోయారు. శ్రీమతి కారుమూరి నాగరత్నమ్మ ఆయన భార్య. కారుమూర్తి నాగేశ్వరరావు భర్త నర్సాపురంలో జన్మించారు. భర్తతో కలిసి జాతీయోద్యమంలో వివిధ దశల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర ఉద్యమం వివిధ దశలలో జరిగే ఆందోళన ప్రణాళికలు రూపొందించడానికి నాయకులు వీరింట్లోనే సమావేశం జరిపేవారు. అంతేకాదు కనిపిస్తే కాల్చేయమని ఉత్తర్వులు ఉన్నవాళ్ళు వారి ఇంట్లో ఆశ్రయం కల్పించేవారు. అన్నపానాదులన్నీ నాగరత్నమ్మ స్వయంగా చూసుకునేవాడు. వాళ్ళకి పుచ్చలపల్లి సుందరయ్య వంటి నాయకులు వీరింట్లో నెలల తరబడి ఉండేవారు. పోలీసుల లాఠీ దెబ్బలు శిక్షలకు భయపడేవారు కాదు. పింఛన్ తామ్రపత్రాలు కూడా అందుకునేందుకు ఆమె తిరస్కరించిన మహనీయురాలు. ఇవాళ చివరి దేశభక్తుడు డాక్టర్ పోచిరాజు వైకుంఠం గారు. ఆయన 1891లో జన్మించారు. 1973లో పర్లాకిమిడిలో 74వ ఏట చనిపోయారు. 82వ ఏట చనిపోయారు. జననం గంజాం జిల్లా పురుషోత్తమపట్నం. తల్లిదండ్రులు కృష్ణయ్య పంతులు నారాయణమ్మ. విద్యాభ్యాసం బాల్యంలోనే తల్లి నారాయణమ్మగా మలేరియా జ్వర పీడితురాలై పసరు వైద్యం వల్ల మరణించడం వైకుంఠం గారిని కదిచేసింది. ఎలాగైనా ఆధునిక వైద్యం నేర్చుకోవాలని, వైద్య వృత్తి డాక్టర్ చెయ్యాలని పట్టుదల పట్టారు. ఆ రోజుల్లో శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబాలలో డాక్టర్ చదువుకి అంగీకరించేవాళ్ళు కాదు. వైకుంఠం జంధ్యాన్ని తీసేసి బ్రహ్మ సమాజంలో చేరారు. జాతి నుండి వైకుంఠాన్ని వెలిశారు. ఇంటి బయట అరుగు మీద ఆకులో అన్నం పెట్టేవాడు వారి అమ్మమ్మ. తర్వాత ఆమె తలస్నానం చేసేది. ఈ సామాజిక సమస్యలను అధిగమించి ఎల్ఎంపి చదువు పూర్తి చేశారు. ఉద్యోగ జీవనం కోరాపుట్, జయపూర్ ఏజెన్సీ అటవీ ప్రాంతాలు ఉద్యోగాన్ని ప్రారంభించారు. అక్కడ ఆదివాసీ సవరలకు ఆధునిక వైద్య విధానాల పట్ల అవగాహన కల్పించి వారిలో మార్పు తీసుకురావటానికి ప్రయత్నించారు. అక్కడే మనకి గిడుగు రామ్మూర్తి పంతులుగా ఆ జాతి వాళ్ళకి సవరలకు వాళ్ళకి పాఠ్యపుస్తకాలు లేవు, లిపి లేదు, రాత లేదు. అవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళ కోసం స్కూలు పెట్టి, టీచర్లు పెట్టి, జీతాలిచ్చి, ఉచితంగా భోజనాలు పెట్టి ఆయన చదివించారు మహానుభావుడు. మహిళలో ప్రసూతి మరణాలు ఉండకూడదని, ప్రసవానంతరం తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. ఆయన సేవా దృక్పథం తెల్ల దొరలకి నచ్చల.
ఒకరోజు డాక్టర్ భార్యకి నెల తప్పి వచ్చి ఆమె అన్నగారు ఆసుపత్రి ఉన్నతాధికారి వైకుంఠం గారిని వెంటనే వెళ్ళి ఆమెను చూడాలని ఆదేశించారు. ప్రసూతి వేదనతో 2 రోజులుగా ఒక బీద సబల స్త్రీ సాగు బతుకులతో కొట్టుమిట్టాడుతో ఆమెకి వైద్య సేవ అందిస్తూ తన సహాయకుడైన మరో వైద్యుని కలెక్టర్ భార్య దగ్గరకు పంపారు. వైకుంఠం గారి చికిత్సతో సబర మహిళ పండంటి బిడ్డకి జన్మనిచ్చి సబర దంపతులు సంతోషంతో బిడ్డతో తిరిగి వెళ్ళి తన మాట వినలేదని ఆసుపత్రి ఉన్నతాధికారి సంజాయిషి అడిగారు. నిష్కారణంగా యూ బ్యాస్టర్డ్ అని వైకుంఠాన్ని దూషించారు. కోపంతో వైకుంఠం విసిరిన రోళ్లకల్ దొర చేతికి తగి అంతటితో వైకుంఠం ఆసుపత్రి ఉద్యోగం పటాష్ స్వతంత్ర జీవనం సాగించాలని నిర్ణయించుకొని జీవనంలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. పర్లాకిమిడిలో నివాసం. పర్లాకిమిడిలో వైద్య వృత్తి ప్రారంభించారు. వైద్యో నారాయణో హరి అనే దానికి పర్యాయ పదం. రోగులకు సేవలు అందించారు. అన్యాయాలకు అక్రమాలకు రాజీ పడని తత్వమై గాంధీ గారి ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. స్వాతంత్ర ఉద్యమం కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా అన్ని విధాల సహాయం చేసేవారు. 2 పూటల రత్నం వడి నూలు తీసేవారు. ఎప్పుడూ ఖద్దరీ ధరించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యమ వీరుల సహాయం ధన సహాయం కూడా అందించారు. గాంధీ గారి ఆశయాలలో ఒకటైన హిందీ ప్రచారాన్ని పర్లాకిమిడి ప్రాంతంలో మొదట ప్రారంభించిన ఘనత పోతిరాజు వైకుంఠం గారిదే. తన ఇంటి ముందు ఉన్న పెద్ద కారు షెడ్డుని హిందీ బడిగా మార్చి తరగతుల వారీగా విద్యార్థులకు హిందీ నేర్పారు. వార్ధా హిందీ ప్రచార సమితి, దక్షిణ భారత హిందీ ప్రచార సంఘం నిర్వహించే హిందీ పరీక్షలకు బాలికలకు పంపి వాడు పాస్ అయ్యేట్టు చేసేవారు. స్త్రీ విద్యా వ్యాప్తికి విశేష కృషి చేశారు. తలవంతని వ్యక్తిత్వం. వైకుంఠం అధికార బలానికి అహంకార పూరితమైన శాసనాలకు తలవంచే మనిషి కాదు. పర్లాకిమిడిలో గండికోట ఇంటి పేరు గల లాయర్ గారింట్లో అద్దెకున్నారు. ఒకరోజు సాయంత్రం రాజు దివాణం నుంచి ఉద్యోగి వచ్చి రాజుగారు కోటలో ఉన్నారు, అంత పెద్ద దీపం పెట్టకండి అని చెప్పారు. దానికి వైకుంఠం, మీ రాజు తన కోటలో ఉంటే ఈ పోచిరాజు గండికోటలో ఉన్నాడని చెప్పండి అన్న. అసలు సంగతి ఏమిటంటే రాజు కోటకి ఎదురుగా ఉండే వీధిలో పెద్ద దీపాలు ఏ ఇంట్లో వెలకూడదు, అది రూట్. గ్రామ్ఫోన్ పాటలు వినిపించకూడదు. అలాంటి నిరంకుశ శాసనాలు లెక్క చేయని సాహసి డాక్టర్ పూచిరాజు వైకుంఠం గిడుగు రామ్మూర్తి గారితో సన్నిహించి ఆంధ్ర ఉత్కళ సంక్షోభంలో గిడుగు రామ్మూర్తి సీతాపతి గారు వాళ్ళ అబ్బాయి తెలుగువారి పక్కన నిలిచారు. ఆ సమయంలో వైకుంఠం గిరుగువారి పక్కనే నిలబడ్డాడు. ఎక్కడంటే ఆయనకు మద్దతు అన్నమాట. తెలుగు ప్రముఖుల అభిష్టానికి వ్యతిరేకం 70% తెలుగు ప్రజలు నివసించే గంజాం అవిభక్త కోరాపుట్ జిల్లాలతో ఒరిస్సా రాష్ట్రం 1936 ఏప్రిల్ 1 ఏర్పడి గిడుగువారు దానికి సహించలేక తన మాట ప్రభుత్వం వినలేదని తెల్లవారుజామునే బయలుదేరి రాజమండ్రి వచ్చేశారు. ఊరి వదిలి వెళ్ళిపోతుంటే నేను మాత్రం ఈ ఊరు వదలను, ఇక్కడే ఉండి వేళ్లతో పోరాడుతానని వైకుంఠం గారు అక్కడే ఉండిపోయారు. జాతీయవాదిగా, మానవతావాదిగా, మా డాక్టరుగా ప్రజల మనస్సులో స్థానం సంపాదించుగా డాక్టర్ వైకుంఠంగా 1973 ఏప్రిల్లో వైకుంఠం చేరారు. ఇంకొక చివరైన
మరికొందరు స్వాతంత్ర యోధులు అనే పేరు మీద మొదలుపెట్టి కొంతమంది చెప్తున్నారు. ఒకరి శ్రీ బంకుపల్లి కృష్ణశాస్త్రి, ఆయన ఫోటో అవి లేవు. పర్లాకిమిడిలో పుట్టారు. కవి, పండితుడు, సంస్కారవాది బంకుపల్లి మల్లయ్య గారు తండ్రి. ఆయన గొప్ప జ్యోతిష పండితుడు తండ్రి. తల్లి వెంకటరత్నం. బరంపురం హై స్కూల్లో ఉపాధ్యాయుడిగా కృష్ణశాస్త్రి గారు పనిచేశారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టు చేయబడి జైలు పాలయ్యారు. రేపు బంకుపల్లి సూర్యనారాయణ శాస్త్రి గారి గురించి మనం తెలుసుకుందాం. దీని తర్వాత భారత స్వాతంత్ర ఉద్యమంలో ఆంధ్ర మహిళ అనేటువంటిది మనకి ఈ బహుశా అకాడమీ వాళ్ళు వేసినట్టారు. దాన్ని వేలూరి కృష్ణమూర్తి గారు అనుకుంటా, ఆయన సంపాదకత్వంలో వెలిగింది, అందులో వెలువడింది. అందులో చాలా వ్యాసాలు నేను మన పుస్తకంలో అంటే దీనిలో మన బ్లాగ్లో సరసభారతి బ్లాగ్లో రాశాను. అది కూడా దీని తర్వాత ప్రారంభిస్తాం.